ఇంకో దేవుణ్ణి కొంతసేపు, ఇంకో దేవుణ్ణి కొంతసేపు ఇట్లా ఆరాధన చేసినాం అనుకో, నువ్వే ఏం చేసినావు? ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని వేరు 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 చేసినావుగా. ఆత్మస్వరూపాన్ని వేరు చేసినావా, ఒకటి చేసినావా? వేరు చేసినావు. అట్లా వేరు చేయొచ్చా? నీకు ఆత్మస్వరూపం పడుతుందా? ఆత్మస్వరూపం తెలుస్తుందా? అర్థమవుతుందా? అవగాహన అవుతుందా? కాదు. కాబట్టి ఏం చేయాలి? పోవద్దని చెప్పట్లేదు. ఓ కృష్ణుని దగ్గర పోయినావు, నమస్కారం చేయి. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి కృష్ణునికి నమస్కారం అంటే ఆత్మస్వరూపమే కృష్ణుడుగా ఉన్నాడు. శివుని దగ్గరికి పోయినావు, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి శివునికి నమస్కారం. ఆత్మస్వరూపంగా ఉన్న నవగ్రహములకు నమస్కారం. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఎక్కడ పుట్టింది అమ్మగారు? చిదగ్ని. చిదగ్ని అంటే ఏంటి? దాన్ని విచారం చేస్తే తెలుస్తుంది. చిదగ్ని, చిత్. చిత్ చిత్ అంటే అగ్నిగుండంలో పుట్టిందా అమ్మ? అగ్నిగుండంలో పుట్టింది అని అంటారు. ఏ అగ్నిగుండం? చిదగ్నికుండ సంభూత. చిదగ్ని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కదా ఉన్నాయి. అక్కడ చిత్. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటివి కూడా ఈ 4 చిత్. చిత్ అనేది ఉంది, చిత్తులో నుంచి వచ్చినాయి. చిత్ అంటే సంకల్పం ఉందిగా నీకు. నీకు తెలివి ఉందా? తెలివిలో నుంచి కదా మనసు వచ్చింది. ఆ తెలివి స్వరూపాన్ని చిత్ అంటారు. చిత్ అంటే జ్ఞానం. చిత్ అంటే జ్ఞానము. జ్ఞానం అనేటువంటి అగ్నిగుండం అంటే జ్ఞానము అనేటువంటి దాన్ని మథనము చెయ్యాలి. మదనం చేయాలి. మదనం చేస్తే అక్కడ పుడుతుంది వేడి. చేతులు ఇట్లా అంటే వేడి వస్తుందిగా. ఏమిటా వేడి? ఇటు చేసిన రాపిడి వచ్చింది కాబట్టి వేడి వచ్చింది. అట్లాగే నీ మనస్సును కూడా మదనం చేయాలి. మదనం చేస్తే అక్కడి నుంచి పుడుతుంది. ఏంది పుట్టేది? జ్ఞానం యొక్క తత్వం అనేటువంటిది తెలుస్తుంది, అది ప్రకటమవుతుంది. చిత్. చిత్ అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆ తత్వం గురించి ఇక్కడ చిలుకుట. మన మనసులో అదే ధ్యానం, కూర్చొని ధ్యానం చేయటంటే అట్లా చేయాలి. అలా చేస్తే అక్కడి నుంచి నీకు ఆ భావన అనేది చాలా స్పష్టంగా ప్రకటమవుతుంది. ప్రకటమవుతుంది. అక్కడి నుంచి పుట్టింది ఇప్పుడు అమ్మ. అమ్మ పుట్టిందా? జ్ఞానం పుట్టింది. జ్ఞానం యొక్క తత్వం ప్రకటమవుతుంది. శరీరం అంతా ఆనంద స్వరూపంగా ప్రకటమవుతుంది. అదే అమ్మ. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇప్పుడు దేవకార్యం ఏమంటే దేవతలు. దేవతలు ఎక్కడున్నారు? నేను చెప్పుకుంటూ కూడా దైవయజ్ఞం గురించి నేను చెప్పాల్సి ఉంది. అక్కడ దైవయజ్ఞం. దేవతలు ఎక్కడున్నారు? దేవతలు చూడు, పాదములకు అధిష్టాన దేవత విష్ణువు, హస్తములకు అధిష్టాన దేవత ఇంద్రుడు, కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, నాలుకకు అధిష్టాన దేవత వరుణుడు, ముక్కుకు అధిష్టాన దేవత అశ్విని దేవతలు. ఇప్పుడు చూడండి, ఇట్లాగా ప్రతి శరీరంలో ఒక్కొక్క భాగానికి మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఇప్పుడు దేవతలందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఇవన్నీ ఈ దేవతలు ఈ పనులు చేస్తున్నారా లేదా? మనస్సు ఆలోచన చేస్తుందంటే మనస్సుకు ఆ శక్తిని ఇవ్వాలిగా. కన్ను చూస్తుందంటే కంటికి ఆ శక్తిని ఇవ్వాలిగా. చెవులు వింటున్నాయంటే చెవికి ఆ శక్తిని ఇవ్వాలిగా. దేవకార్యం ఏంది? దేవకార్యం చెవులు వినుట అనే కార్యం, కళ్ళు చూచుట అనే కార్యం, ముక్కు వాసన చూచుట అనే కార్యం. ఈ పనులన్నీ చేసే సామర్థ్యాన్ని అక్కడ వెనకాల ఉన్న స్వరూపం ఇస్తున్నది. అంటే జ్ఞానం వెనకాల నుంచి వచ్చి వీటన్నింటి ద్వారా చేపిస్తున్నది. దేవకార్య సముద్యుత ఇవన్నీ చేసేటట్లుగా వెనకాల తనే ఉండి చేపిస్తున్నది. అమ్మవారిని ఇప్పుడు ఎక్కడ చూడాలి?
ఇంత స్పష్టంగా ఇక్కడ అమ్మవారు ఉంటే అక్కడెవరో అమ్మగారు ఉన్నారని చెప్పేసి పోతే ఏంటి? వెళ్ళొద్దని చెప్పట్లా. ఇప్పుడు అమ్మగారిని చూసినా కూడా ఎవరిని చూడాలి? ఆత్మస్వరూపమే అమ్మగారుగా ఉన్నారు. నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునే దానికి అక్కడ వీలవుతుంది అప్పుడు. అంతేగాని అమ్మ శక్తి, శివుడు ఇంకోటి ఏందో దైవము. ఇప్పుడు శివుడు శక్తి. అయ్యా శివుడు శక్తి ఎవరయ్యా? చైతన్యము, శరీరము, జడము. శరీరం ఉందిగా ఇక్కడ, శరీరం జడము, చైతన్యం ఉందిగా ఇక్కడ. ఆ చైతన్యమే శివుడు, ఈ శరీరమే జడము, ఈ శరీరమే శక్తి. శక్తి లేకుండా అంటే ఈ జడమైన శరీరం లేకుండా చైతన్యం ప్రకటింపబడుతూ ఉందా? శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు, అదే అర్ధనారీశ్వరుడు. విచారణ చేస్తూ లోపలికి పోవాల్సి వస్తుంది. సత్సంగం అంటే అది సత్సంగం అవుతుంది. సరే, కాబట్టి ఈ సత్సంగంలో నువ్వు ఇంకెక్కడ చూసినా ఏం చూసినా ఇంకేముంది? ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏమున్నది? ఇలా స్పష్టమై మనస్సు స్థిరమైతే నిశ్చలత్వానికి వస్తుంది. అప్పుడు వికారము చెందకుండా ఉండగలుగుతాడు. అప్పుడు వికారం చెందకుండా ఉండగలుగుతాడు. అంతేగాని నేను ఆత్మస్వరూపం అనేది, ఆత్మస్వరూపం జరుగుతూ అంటే కూడా ఆ ఛాయలకు కూడా పరిగెత్తకుండా ఉండేది. మళ్ళీ మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళ మాటల్ని అది సత్సంగం. ఇప్పుడు సత్సంగము తర్వాత నిర్మమత్వం. సత్సంగానికి పోతే నీకు నిర్మమత్వం వస్తుంది, అంటే నాది అనే భావన పోతుంది. సత్సంగం స్పష్టంగా తెలిస్తే మమత్వం అనేది పోతుంది, నాది అనేది పోతుంది. నాది అనేది పోవాలంటే సత్సంగంలో నీకు సత్ గురించి తెలిస్తేనే నాది అనేది పోతుంది. ఎప్పుడు నాది అనేది పోతుందో అప్పుడు ఈశ్వరుడు వస్తాడు. అప్పుడంతా కనిపిస్తున్నదంతా ఈశ్వరుడు వస్తుంది. అప్పుడు ఉండేది ఈశ్వర భక్తి, అది ఈశభక్తి. అందుకని నేను దాన్ని అర్థం చేసుకోవడం కోసం మొదట ఈశ్వరుని గురించి చెప్పి, ఎందుకంటే మనం ఇప్పుడు సత్సంగంలో పూర్తిగా లేంగా, కాబట్టి మొదట ఈశ్వరుని చూడు, ఈశ్వరుని నుంచి నిర్మమత్వం చేసుకో, నిర్మమత్వం నుంచి సత్సంగంలోకి రా. ఇప్పుడు మళ్ళీ సత్సంగంలోకి రా, సత్సంగంలోకి వచ్చి నిర్మమత్వం, నిర్మమత్వం నుంచి ఈశ్వర భక్తి, అంటే ఈశ్వర స్వరూపం. ఇంకా ఈశ్వరుని కంటే వేరే ఏమీ లేదు. నేను ఈశ్వరుని యందే ఉన్నాను, ఈశ్వరుని ఒడిలోనే ఉన్నాను, నన్ను రక్షిస్తున్నది, నన్ను కాపాడుతున్నది నేను ఉన్నదే ఈశ్వరుడు. ఈశ్వరునికి నాకు భిన్నం లేదు. ఇది అక్కడ చెప్పినటువంటిది. మొదట భగవద్గీత, తర్వాత భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తులు, తర్వాత అర్థం చేసుకోవాలంటే బ్రహ్మసూత్రములు. ఇప్పుడు భగవద్గీత మొదట, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు అయిపోయింది. బాగా అంతా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నింటిని గుర్తుపెట్టుకోవాలంటే భగవద్గీత. ఇవన్నీ ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలను అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలంటే భగవద్గీత. భగవద్గీతను తీసుకుంటే సూత్రప్రాయంగా ఉంటుంది. సూత్రప్రాయంగా ఉండేది ఒక్క లైన్ తీసుకుంటే ఆ ఒక్క లైన్ తీసుకొని ఉపనిషత్తులో ఉండేదాన్ని తీసుకోవాలి, తర్వాత బ్రహ్మసూత్రంలో ఏం చెప్పిన ఇవన్నింటిని తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు భగవద్గీత. అంటే మొదటలో భగవద్గీత, చివరలో భగవద్గీత. బ్రహ్మసూత్రాలన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తాయి, మళ్ళీ అన్నీ వచ్చేసి మళ్ళీ తిరుక్కొని వస్తాడు. అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ భగవద్గీత. అలాగే మొదట సత్సంగం, అంతా తిరుక్కొని మళ్ళీ వచ్చి మళ్ళా సత్సంగంలో పడిపోవడం. అది సరే. ఇప్పుడు చెప్తున్నాడు 18వ శ్లోకంలో, లఘుత్వమూలం చ కిం, లఘుత్వమూలం చ కిం. నువ్వు ఎంత గొప్పవాడైనా
ఎంత గొప్పవాడైనా సరే నువ్వు చిన్నవాడుగా అయిపోతావు. ఎక్కడా నువ్వు గొప్పోడండి, నువ్వు చాలా గొప్పోడే, కానీ నువ్వేమవుతావు, నువ్వు చాలా అల్పుడుగా అయిపోతావు. ఎప్పుడు నువ్వు అల్పుడుగా అవుతావు తెలుసా? ఒకరిని వెళ్ళి యాచిస్తే, ఒకరిని వెళ్ళి యాచించినావు అనుకో, ఏమవుతావు? అతనికంటే తక్కువవాడు. అతనికంటే తక్కువవాడు కాబట్టే కదా యాచించినాడు. నా దగ్గర లేదు కాబట్టి కదా నిన్ను యాచిస్తున్నాను. భిక్షాటనది. భిక్ష చేసుకుంటే నాకేమీ లేదప్ప నాకు ఇవ్వండి. అహంకారం ఎంత పోవాలి? అహంకారం ఉంటే అడుగుతాడు ఎవరినన్నా. అహంకారం మనకు అడ్డుపడేది ఏమిటే? అహంకారమే. అహంభావో ఉదయ అభావ బోధస్య పరమావధి. అహంభావం పోవాలి మొదట. అందుకు భిక్ష. భిక్ష కంటే మించినటువంటి అమృతము లేదు. ఎందుకంటే భిక్ష అహంకారమును పోగొడుతుంది. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఏది ఇది? అల్పము. చెప్పండి పర్లేదు చెప్పండి. అడుక్కుంటున్నాడు కదా, అడుక్కోవడం చులకనదనం. చులకన అల్పం అయిపోతాడు. లేదు కరెక్టే. అవును, సమానమే, రెండు సమానమే. అందుకే అడుక్కోమంటా ఉండేది. ఏంది అదే చెప్తా అన్నా. ఇప్పుడు బలిచక్రవర్తిలో ఎక్కడ కానీ తప్పులు లేవు. బలిచక్రవర్తి రాక్షసుడు, రాజే, రాక్షసరాజు. ఇప్పుడు ఆయన యుద్ధం చేయడం ఆయన ధర్మం. యుద్ధం చేసినాడు, దేవతలను జయించినాడు. అవును, జయించినప్పుడు ఆయన జయించవచ్చు, ఎవరైనా సరే జయిస్తాడు. జయించినప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎవరిని కూడా అధర్మ పద్ధతిలో ఏమి చేయట్లేదు, ధర్మ పద్ధతిలో అని చేస్తున్నాడు. ఇప్పుడు దేవతలు ఎన్నిసార్లు పోయినా బలిచక్రవర్తి దగ్గర ఓడిపోతున్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి అమరావతిని కూడా, స్వర్గాన్ని కూడా ఆక్రమించేశాడు. దేవతలు కూడా తరిమేశాడు. బాగానే ఉంది. ఇప్పుడు దేవతలకు కదా స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు స్వర్గలోకాన్ని బలిచక్రవర్తి ఆక్యుపై చేసేసాడు. ఇప్పుడు ఆ బలిచక్రవర్తిని పొమ్మని చెప్పేదానికి ఎట్లుంది? పొమ్మనే దానికి లేదు కదా. ధర్మబద్ధంగానే కదా యుద్ధం చేసి కదా సాధించుకున్నాడు. ధర్మబద్ధంగా యుద్ధం చేసి సాధించుకున్న వాడిని నువ్వు ఎట్లా దేవతలకు ఇచ్చాయని చెప్పేదానికి ఎట్లా వీలవుతుందా? వీలు కాదు. ఈ దేవతలు పోయి విష్ణువును మొరబెట్టుకున్నారు. విష్ణువును మొరబెట్టుకుంటే ఇది కథ. ఇప్పుడు విష్ణువుని మొరబెట్టుకున్నారు అంటే భగవద్భక్తి ఏర్పడడానికి. ఇప్పుడు విష్ణువుని మొరబెట్టుకుంటే విష్ణువు ఏం చేయాలి? విష్ణువు ఇప్పుడు బలిచక్రవర్తితో పోయి యుద్ధం చేయాలనా? యుద్ధం చేస్తే ధర్మబద్ధుడు, ధర్మంగా ఉండేవానితో విష్ణువు యుద్ధం చేస్తాడా? ధర్మంగా ఉండేవానితో యుద్ధం చేస్తాడా? చేయుడు. మరి వీళ్ళెవరు? దేవతలు దేనికి ఎక్కడ ఉండాలి? వాళ్ళు స్వర్గలోకంలో ఉండాలి దేవతలు. మరి స్వర్గలోకంలో లేకుండా ఆయన తరిమేసినాడు. యుద్ధం చేసి తరిమేశాడుగా. ఇప్పుడు వాళ్ళు విష్ణువుని ఆశ్రయించినారు.
విష్ణువు చూశాడు, ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళకి న్యాయం చేయాలన్నా వద్దా? దేవతలు ఉండాలి స్వర్గలోకంలో, కానీ స్వర్గలోకంలో లేకుండా రాక్షసులు వచ్చేశారు. బలిచక్రవర్తి ధర్మాత్ముడు కావచ్చు, మిగతా వాళ్ళు అంటే దేవతలు ఉండాల్సిన ప్రదేశానికి రాక్షసులు వచ్చేశారు. దాన్ని మళ్ళా సమత్వం చేయాలిగా. సమత్వం చేసే పనిని తను రక్షకుడు కదా, రక్షకుని రూపంగా ఉన్నది విష్ణువు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆశ్రయించారు, స్వామి నువ్వే మాకు దిక్కు అని అన్నారు, ఇట్లా జరిగింది అని అన్నారు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకైనా ఆయన ఏ విధంగా నేను తొలగించాలి? ఏ విధంగా తొలగించడానికి వీలవుతుంది? యుద్ధం చేసేదానికి ధర్మబద్ధంగా ఉండేవాడితో యుద్ధం చెయ్యడు. చూడండి ఎట్లా ఉందో. అందుకు అవతారంలాగా ఒక వామనావతారం. వామనః అంటే వామన ఆసీనః అని కఠోపనిషత్తులో ఉంది. దానిని గురించి స్వామీజీ కనీసం అంటే ఒక 4 రోజులు చెప్పాడు. 4 రోజులు అంటే 6 గంటల సేపు చెప్పాడు వామనః అనేదానికి. వామనుడు అంటే ఏమి అనేదానికి 6 గంటల సేపు చెప్పారు. సరే, ఇప్పుడు ఆ వామనావతారంలో వచ్చాడు. ఎంతున్నాడు? చిన్న పిల్లోడుగా ఉన్నాడు. వచ్చి అంతా ఆశీర్వాదం చేస్తూ బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడు? యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేయడమే కదా చేయాల్సింది, యజ్ఞం చేస్తున్నాడు. అంతా అందరినీ ఆశీర్వాదం చేస్తూ వస్తున్నాడు. చూశాడు, చాలా తేజవంతంగా ఉన్నాడు పిల్లోడు. సరే, అందరూ చెప్పుకుంటున్నారు, ఏమి తేజవంతుడైనటువంటి పిల్లోడు వచ్చాడండి, ఎంత బాగున్నాడండి పిల్లోడు అని చెప్పుకుంటున్నారు. సరే, వచ్చాడు. అందరూ చెప్పుకుంటూ ఉండేది బలిచక్రవర్తికి కూడా చెప్పారు. అంత గొప్పవాడు వచ్చాడా, చాలా తేజవంతంగా ఉన్నాడా, అట్లయితే అతనికి నేను దానం ఇవ్వాలి. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు ఏదన్నా దానం ఇస్తేనే అది సఫలీకృతం బాగా అవుతుంది. దానం ఎవరికి దాత గ్రహించేవాడు బాగుంటే వానికి ఇస్తే అప్పుడు నేను చేసింది ఫలమవుతుంది. అట్లాంటి వాళ్ళకి దానం ఇస్తే, అట్లాంటి బ్రాహ్మణునికి దానం చేస్తే ఇంకా గొప్పది కదా అని బలిచక్రవర్తి కూడా అనిపించింది. ఆ లోపల రానే వచ్చాడు వామనుడు, ఆశీర్వాదం చేశాడు. అప్పుడు ఈయన బలిచక్రవర్తి లేచి, మహాత్మా రండి అని చెప్పి పిలిచి ఆయన్ను ఉచిత ఆసనం మీద కూర్చొని పెట్టి యోగక్షేమాలను అడిగి బాగానే ఉన్నారు కదా అని పాదాలకు పాదపూజ చేసి, సరేని తమరు మా యజ్ఞశాలకు ఇచ్చేశారు, చాలా సంతోషము, మీరెవరు అని అడుగుతాడు. నాకు తల్లిదండ్రులు లేరంటారు, నాకు నేనే అంటాడు. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటారు. నేను ఎక్కడి నుంచి రావడం ఏంటి, అంతా నేనే ఉన్నాను అని అంటాడు. ఆహా, ఈయన కూడా చదువుకున్నాడు కదా, వేదం చదువుకున్నటువంటి వాడు. ఎవరు? బలిచక్రవర్తి. ఈయన చెప్పే సమాధానాలు భలే వింతగా ఉన్నాయే, బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ ఇట్లా చెప్తున్నాడే అని అనుకున్నాడు. అంటే చూస్తే బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తున్నాడు అంటే వేదాంత విషయాలను అంత స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్లాంటి వాడికి నేను దానం ఇవ్వాలని అనుకున్నాడు. సరే మహాత్మా, మీలాంటి గొప్పవాళ్ళు మీరు వచ్చారు, మీకు నేను ఏదైనా దానం ఇవ్వాలని అనుకుంటున్నానని అన్నాడు. సరే, మేము కూడా అందుకే వచ్చాము అని అన్నాడు. సరే, కోరుకో, నీకేం కావాలని అన్నాడు. నీకేం కావాలని కోరుకుంటే నాకు 3 అడుగులు కావాలన్నాడు. బలిచక్రవర్తికి నవ్వు వచ్చింది. ఏమిటి, ఈయన ఎంతున్నాడు? ఈయన ఎంతున్నాడు? చిన్న పిల్లడు ఉన్నాడు. 3 అడుగులు అంటే ఎంత వేస్తాడు? వీటి నుంచి అటుగేస్తే కూడా 3 అడుగులు సరిపోతుంది. చిన్న బుల్లిగా ఉండవు, 3 అడుగులు వేస్తే ఎంత వస్తుందప్ప? 3 అడుగులు వేస్తే ఎంత వస్తుంది? నీకు తెలియనట్లుగా ఉంది. చూసి కోరుకు, వేరేది కోరుకు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినావు? బలి చక్రవర్తి దగ్గరకు వచ్చినావు. నువ్వు కోరుకోప్ప, వేరేది కోరుకోని అంటాడు. ఈయనంటాడు, నాకు ఆ 3 అడుగులు చాలు అంటాడు. నాకు 3 అడుగులు చాలు. సరే అనేసాడు.
సరే అనేసి ఇంక నీళ్ళు ఎత్తుకున్నాడు ధార పోయడానికి. పక్కలో కూర్చొని ఉన్నాడు ఎవరు? శుక్రాచార్య స్వామి గురువు అన్నాడు ఏమని, ఆడుండేటువంటి వాడు వామన రూపంగా ఉండేవాడు, వాడు చిన్న పిల్లోడు కాదు నైనా, నిన్ను నాశనం చేసేదానికి వచ్చినాడు, విష్ణువు వచ్చినాడు అని అన్నాడు. ఇవ్వద్దు, ఈ దానము ఇవ్వద్దు అన్నాడు. ఏనంటాడు ఇప్పుడు? గురువు మాటను దాటచ్చా? దాటకూడదు. ఏనంటాడు, నేను చెప్పిన మాటను తప్పను. చెప్పిన మాటను తప్పడు. చెప్పిన మాటను తప్పితే భూమాత చెప్పి ఉన్నది, అట్లాంటివని నేను భరించలేను అని చెప్పి ఉన్నది. ఎవరు? భూమాత. అట్లాంటిది నేను భూమికి బరువు అయిపోతాను, భూమికి బరువు అయిపోతాను నేను. మహాత్మా గురుదేవా నువ్వే కదా చెప్పావు, ఆడిన మాటను తప్పచ్చునా నాయనా? అదెందుకు కొన్ని ఒక వీళ్ళు మళ్ళీ పోతనా మాత్యుడి మధ్యలో చెప్పాడు, ఆడిన మాటని ఇలాంటి పరిస్థితుల్లో చెప్పచ్చు, ఏదో ప్రాణాపాన సమయంలో ఆడిన మాటను తప్పవచ్చు అని ఒకదాన్ని వీళ్ళు జోడించుకున్నారు మధ్యలో అని శుక్రాచార్యుడు చెప్పినట్లుగా చెప్పినారు. కానీ బలిచక్రవర్తి ఏమంటాడు, నువ్వు ఒకవేళ అలా చెప్పినా అది నిజమైనటువంటిది కాదు, కాబట్టి నేను దాన్ని స్వీకరించను. అయ్యా ముందరుండేది విష్ణువు అన్నాడు, నిన్ను